ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరూ కూడా ఏ విధమైనటువంటి దిగులుతో బాధపడుతున్నారో ఆ దిగులంతటిని విడిచిపెట్టుకోవడానికి ఆయన సన్నిధిలో నిజముగా నువ్వు సాగిలపడడానికి నువ్వు ఇష్టపడాలి. ఇర్మియా 30:5 యెహోవా ఇట్లనెను, సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవీగా వినుచున్నాము. కనుక సమాధానం ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయం నుంచి తొలగిపోతూ ఉంటుందో ఆ వ్యక్తిని భయం అనేది ఆవరిస్తూ ఉంటుంది, దిగులు అనేది అతను పట్టుకుంటూ ఉంటుంది. మరలా సమాధానం పొందినంత వరకు కూడా అది వారిని ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఆదికాండము 4:12 కయీనుతో అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారం నీకు ఈదు, నీవు భూమి మీద దిగులుపరచు దేశదమ్మనివై ఉంది అని చెప్పినప్పుడు కయీను చాలా దుఃఖపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడిచ్చేటువంటి మాట మనల్ని సిగ్గుపడేలా చేయదు, కానీ దేవుడిచ్చేటువంటి మాట మనల్ని దిగులు నుంచి తప్పిస్తూ ఉంటుంది. ఆయన ఆశ్రయించినప్పుడు మనం ఎంతో ధైర్యంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. యెషయా గ్రంథము 41:5 ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు. కనుక రేపటి గురించి నువ్వు ఎందుకు చింతపడుతూ ఉన్నావు? రేపటి దినమున ఉండేటువంటి బాధలు రేపటి దినానికి ఉన్నాయి, ఈరోజు వరకు ఉన్నటువంటి బాధలు ఈరోజు వరకు ఉన్నాయి. ఈరోజే రేపటి కూడా నువ్వు ఎందుకు దాన్ని తెచ్చుకొని వాటిని బట్టి కూడా నువ్వు బాధపడుతున్నావు? కనుక నువ్వు వృధాగా ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఆకస్మికంగా కలిపేటువంటి ఆపదలు అయితే నీకు ఇంకా కలగవు. వేదన అయితే నీ జీవితంలో ఉండదు. ఎప్పుడంటే ఆయన సమాధానం నీ వద్దకు వచ్చినప్పుడు. కనుక ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేటువంటి సంగతి నువ్వు గ్రహించుకోవాలి. నిజంగా ఆయన నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తివైతే, ఆయన ప్రేమ ఎటువంటిదో నువ్వు ఎరిగితే, ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుంటామో, ఎలాగుంటామో అనేటువంటి వాటి విషయమై అనుమానం లేకుండా నువ్వు ఉంటావు. కనుక మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు మనల్ని పోషించడానికి సమర్థుడు. ఆపదలు కలిగినప్పటికీ విడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుంటామో అని దేవుని అరిగినటువంటి వారు ప్రవర్తించే వారిలాగా మీరు ప్రవర్తించకండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతలో నీ దేవుడిని యెహోవా నీకు తోడియుండును. యెహోషువ గ్రంథము 1:9 యెహోషువతో మాట్లాడుతున్నటువంటి దేవుడు యెహోషువను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయితే ఎంతగానో ప్రేమించి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ గురించి మనం సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఆయన ప్రేమను ఎరిగి ఉండడం ద్వారా మనం మహాబలాన్ని మనం పొందుకుంటాం. కనుక సంపూర్ణమైనటువంటి ప్రేమలో భయం అనేది లేదు. సంపూర్ణమైన ప్రేమ అనగా ఆయన గురించి నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు స్థిరంగా ఉంటావు. ఒకవేళగా నువ్వు ఎరగకపోతే నీ కనులు మూయబడి ఉంటాయి, నీ చెవులు మూయబడి ఉంటాయి, నీ హృదయానికి అది ఏంటి కూడా తెలియదు. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. కనుక ఒక కుటుంబం ఆయన గురించి ఎందుకు దిగులు పడాలి, వేదన పడాలి, బలహీనపడాలి? ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. నువ్వు సంపూర్ణంగా దేవుడు నీకు అభివృద్ధి కలుగు చేస్తాడు. నెమ్మదిగా నడిపిస్తాడు, క్రమంగా నడిపిస్తాడు. నువ్వు క్రమంగా నడుస్తుండగానే అన్ని విషయాల్లో సమాధానం అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు. దానిని బట్టి నువ్వు ఆనందించు, దిగులు పడకు. ప్రభువా, ఉదయకాలని దిగులైనటువంటి దాన్ని మీరు తీసివేస్తున్నందుకు వందనాలు. సమాధానం అనే దాంతో నింపుచున్నందుకు వందనాలు. ప్రతి దిగులుకి విరుగుడు ఉంది కనుక ప్రతి విరుగుడును ప్రతి ఒక్కరికి సమాధానం ద్వారా మీరు కుమ్మరింపజేసి బలపరిచి స్థిరపరిచి మహిమతో నింపమని, ప్రతి బంధకాలు కలిగిన పరిస్థితులన్నింటిలోంచి విడిపించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.